దాదాపు 10 ఏళ్ల తర్వాత జనవరి 23 గురువారం జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కనిపించాడు. అయితే ఇక్కడ కూడా అతని పోరాటం కొనసాగింది. కేవలం 3 పరుగులకే ఔట్ అయ్యాడు. అతడితో పాటు ఆస్ట్రేలియాలో బ్యాట్‌తో సత్తా చాటిన యశస్వి జైస్వాల్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారత ఓపెనింగ్ జోడీ అంటే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ముంబైకి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి వచ్చారు. కానీ జమ్మూ కాశ్మీర్ బౌలర్లు అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్న ఉమర్ నజీర్ ముందు రోహిత్ పూర్తిగా నిస్సహాయంగా కనిపించాడు. అతను ఉమర్ ముందు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. రోహిత్‌కి తన బంతిని అర్థం కష్టంగా కనిపించింది. ఫలితంగా 12 డాట్ బాల్స్ వేసిన ఉమర్ 13వ బంతికి అతన్ని అవుట్ చేశాడు. అయితే రోహిత్ శర్మతో కలిసి వచ్చిన యశస్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని ఆస్ట్రేలియాలో తన బలాన్ని కూడా చూపించాడు. 5 మ్యాచ్ల సిరీస్‌లో 43 సగటుతో 391 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 అర్ధ సెంచరీలు, 1 సెంచరీని కూడా సాధించాడు. కానీ జమ్మూ కాశ్మీర్‌పై అతను ఇన్నింగ్స్ రెండవ బంతికి 4 కొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో అతను 8 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ కరువు కారణంగా టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ స్థానం మెల్లగా కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా తరపున రోహిత్ 5 ఇన్నింగ్స్‌లో 6.2 సగటుతో 31 పరుగులు చేశాడు. ఈ ఏడాది జూన్‌లో భారత్ ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ సమయంలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే అందులో చోటు దక్కించుకోవాలనే ఆశ రోహిత్ దేశీయ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. ఇందులో విఫలమైతే బహుశా అతని టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలికినట్టే.